హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 2 వచనాలు మనం చదవబోతూ ఉన్నాం, 2 రెఫరెన్స్లు. ఆ 2 వేరు వేరు పుస్తకాల్లో ఉంటాయి, కానీ రెండిట్ల యొక్క సారాంశం మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చదవనమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. హల్లెలూయా. అలాగే 2వ లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 మాటలు మనం చదువాం అమ్మా, 2 విషయాలు. మొదటిది రోమపత్రికలో అక్కడ దేవుడిచ్చేటటువంటి ప్రేరణ, దేవుడు అమ్మ చేస్తున్నటువంటి ప్రేరేపణ అంటే మోటివేషన్. హల్లెలూయా. అవునా కదా? ప్రేరణ అంటే ఏంటి? మోటివేషనే కదా. దేవుడు ఏ విషయాల్లో మనల్ని మోటివేట్ చేస్తాడు. ఇక్కడ ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పిల్లలు మాట్లాడకూడదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ సాతాను ఇచ్చేటటువంటి ప్రేరణ, 2 రకాలైనటువంటి ప్రేరణలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. 2 రకాలైనటువంటి ప్రేరేపణలు మనతో ఎప్పుడు కూడా ఈ 2 ప్రేరణలు, ఈ ఇద్దరు కూడా మనతోనే ఉంటారు. ఎవరా ఇద్దరు? ఒకటి దేవుడు, 2 సాతాను. హల్లెలూయా. మొదటి దేవుడు ఉంటాడు, 2వది సాతాను ఉంటాడు. వీళ్ళిద్దరూ నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మనల్ని ముందుకి ప్రేరేపణిస్తూ ఉంటారు, మనలో ఆలోచన పెడతా ఉంటారు. హల్లెలూయా. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరికి లొంగుతున్నావు? ఎవరి ప్రేరేపణ ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు? ఎవరు ప్రేరేపిస్తుంటే నువ్వు ఆ ప్రేరణకి లోబడుతూ ఉన్నావు? ఒకవేళ సాతాను ప్రేరేపణకు గనక నువ్వు లోబడితే నీ జీవితం ఎలా ఉంటది? దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడితే నీ జీవితం ఎలా ఉంటది? ప్యారలర్గా ఇద్దరిని పక్క పక్కన పెట్టి మాట్లాడతాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏ విషయాల్లో ప్రేరేపిస్తాడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువాం. దేవుని బిడ్డలారా, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట మొదటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ అంటూ ఉన్నాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. అమ్మ, దేవుని యొక్క అనుగ్రహము మనల్ని ఎందుకు ప్రేరేపిస్తుందంట? దేవుడు ఎందుకు ప్రేరణిస్తున్నాడు మనకి? మన మనసు మార్చుకోవడానికి, మన ఆలోచనలు మార్చుకోవడానికి. ఒకవేళ పాపపు తలంపులు కానీ లోకపు తలంపులు కానీ మనలో ఉంటే, ఇదిగో ఇది సరైనది కాదు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఇట్లా ఉండకూడదు అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన మనసు మార్చుకోవడానికి, మన మార్గం మార్చుకోవడానికి, మన జీవితం మార్చుకోవడానికి. హల్లెలూయా. ఏమండి, మొట్టమొదటిది దేవుడు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తాడమ్మా? మారు మనసు పొందడానికి, మన యొక్క పాపపు లోక తలంపుల నుంచి మనం బయటికి రావడానికి దేవుడు మనల్ని ప్రేరేపణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ మరొక మాట రాయబడి ఉంటది. దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ప్రేరేపిస్తాడు, ఏ విషయాల్లో ప్రేరేపణ మనకిస్తాడు? నిర్గమాకాండం 35వ అధ్యాయము 26వ వచనం.
స్త్రీలు ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడకిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా మనం చదవగలిగితే ఇది దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని మందిరం కొరకు వీరు చేస్తున్నటువంటి పనులు. దేవుని హృదయం ఎవరినైతే ప్రేరేపించిందో వారు దేవుని మందిరానికి అవసరమైనటువంటి పని చేయడానికి ముందుకు వచ్చారంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదటిది దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ఆలోచన నిన్ను మారు మనసులోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. రెండోది దేవుని యొక్క ఆలోచనకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఆ ఆలోచన నీ కష్టములన్నీ పోగొట్టి నిన్ను మంచి క్షేమ స్థితిలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. మూడవది దేవుడు చెప్పేటటువంటి ఆలోచనకు నువ్వు లోబడితే, దేవుని ప్రేరేపణకు నువ్వు లోబడితే ఆయన నిన్ను సదుపాయములు కలిగినటువంటి స్థలంలోనికి నడిపిస్తాడు. ఎవరిని నిన్ను కష్టాలు ఉంచే దేవుడు కాదు, నిన్ను నష్టపరిచే దేవుడు కాదు. నీ జీవితాన్ని మంచి స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళడానికి నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లో ఎవరిని హృదయాలు దేవుడు ప్రేరేపించారో వాళ్ళు వచ్చి దేవుని మందిరం యొక్క పని జరిగిస్తున్నారంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేరణ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, నిన్ను దేవుని మందిరానికి వెళ్ళు, అక్కడ నా పని చెయ్యి, అక్కడ నువ్వు నా పరిచర్యలో ఉండు అనే ప్రేరణ నీలో దేవుని ఆత్మ కలిగిస్తూ ఉంటది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆ విషయాల్లో నిన్ను ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడతా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఏమంటే కొంతమందిని అమ్మా పరిచర్య చేయడానికి ఎందుకు రావట్లేదమ్మా అంటే, ఎందుకు అయ్యగారు నా కాళ్ళు ముందు పడట్లేదండి, ఎందుకు అయ్యగారు నా మనసులో ఆలోచన రావట్లేదండి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది దేవుడు పెట్టే ఆలోచన కాదు. దేవుడు పెట్టే ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను మందిరానికి నడిపించాలనే ఆలోచన ఉంటది. నిన్ను అమ్మా దేవుని పనిలో నిన్ను ఒక పరిచర్యలో ఒక పాత్రగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో దేవుడు నిన్ను ముందుకు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మరొక మాట ఇదే 35వ అధ్యాయము 29వ వచనములో కూడా రాయబడింది. ఏమండి 29వ వచనములో, మోసే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటినీ ఇశ్రాయేలీయుల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని ప్రేరేపించాడో వారందరూ ఏం తెచ్చారంట? దేవుని పరిచర్య జరగడానికి, దేవుని పని జరగడానికి వారి అర్పణలను కానుకలను దేవుని సన్నిధికి పట్టుకొని వచ్చారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తుందో తెలుసా? దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు నడిపించబడ్డానికి మాత్రమే కాదు, దేవుని సేవ నడిపించబడ్డానికి, దేవుని సంఘం నడిపించబడ్డానికి నిన్ను దేవునికి ఇవ్వడానికి ముందుకు ప్రేరేపిస్తుంది. దేవుని పనిలో నీ యొక్క హస్తం ఉండాలని దేవుడు నిన్ను ప్రేరేపణిస్తూ ఉంటాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, మరొక మాటను కూడా మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనములో మరొక అద్భుతమైన మాట అక్కడ ప్రభు రాయిస్తూ ఉంటాడు. దేవుని అనుగ్రహము నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ప్రేరణ నీ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిస్తుందో 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉండడా నీ మీద దేవుని అనుగ్రహము చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? చూడండి 23వ వచనంలో, వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క అనుగ్రహము నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను లేపి నిలవబెట్టడానికి నిన్ను ప్రేరేపణిస్తుంది. హల్లెలూయా. అనేకమైన సార్లు మన లోకములో లోకాశలో పడిపోతూ ఉంటాం. మన మనస్సు యొక్క ఆలోచనలు విని దేవుని యొక్క ప్రేరణ మనం పక్కన పెట్టేసి దేవుని బిడ్డలారా మనము లోకంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను ఎందుకు ప్రేరేపిస్తాడు తెలుసా? నేను పడిపోయే స్థితిలో పెట్టడానికి కాదు, నువ్వు నిలబడాలి, నీతో పాటు అనేకులను నిలవబెట్టాలనే ఆలోచన దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గంభీరంగా చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడేమో మనలని ఎంత గొప్పగా ప్రేరేపణిస్తుంటే సాతాను యొక్క ప్రేరణ ఎలా ఉంటది? సాతాను మనల్ని ఏ విషయాలు ముందుకు మోటివేట్ చేస్తుంది?
ఏమండి అది కూడా మనం ఒకసారి మనం నేర్చుకుందాం. చూడండి 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మనం చదివాం కదా, అందులోంచి 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎందుకు త్వరగా చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, వాక్యం త్వరగా ముగించి మరి కుటుంబం కొరకు కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయాల్లో ప్రేరేపించబడుతున్నావు, ఎవరి ద్వారా ప్రేరేపించబడుతున్నావు నీకు అర్థమైనప్పుడు నీకు కూడా కొంచెం భయం కలుగుతుంది. ఏమని? వామ్మో, ఇది సాతాను ప్రేరణ, ఇది దేవుని ప్రేరణ కాదు, ఇది నేను తీసుకున్న నిర్ణయం దేవుడు నాకు పెట్టింది కాదు అని నీకు అర్థం అవ్వాలంటే, సాతాను నేను ఏ విషయాల్లో మోటివేట్ చేస్తాడో, దేవుడు నేను ఏ విషయాల్లో ప్రేరేపించి ముందుకు నడిపిస్తాడో నీకు అర్థం కావాలా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమండి? మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరో? సాతానుడు. 6వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంటది. దేవుని బిడ్డలారా, 12వ వచనంలో, ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. ఏమండి? ఇక్కడ రాయబడింది వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను. వాడు దేనికి ప్రేరేపిస్తున్నాడంట? అవిధేయతలోనికి ప్రేరేపిస్తున్నాడంట. అంటే సాతాను అంటాడు, అమ్మా, సాతాను ఏం చెప్తాడో తెలుసు, నీ పక్క నుండి నీ తల్లిదండ్రులు నీతో ఏమైనా చెప్తుంటే వినమాకో, వినొద్దు అంటాడు. తల్లిదండ్రుల మాట విన్నవాడు, దైవ సేవకుల మాట విన్నవాడు, మీ స్కూల్లో మీ టీచర్స్ మాట విన్నవడం, మనకు మంచి చెప్పే వాళ్ళ మాట విన్నవడం. హల్లెలూయా. వాడు అవిధేయతలోనికి ప్రేరేపిస్తాడు. ఒకవేళ నువ్వు అప్పటికప్పుడు విన్నా నిన్ను చేయనివ్వడం. అర్థమవుతుందండి? దేవుని మాట విన్నా దాని ప్రకారంగా చేయనివ్వడం. దేవుని యొక్క మాట నీకు మాట్లాడుతూ ఉంటది. ప్రార్థన చెయ్యి అంటాడు దేవుడు. హల్లెలూయా. మోకరించు అంటాడు దేవుడు. మరి సాతాను అంటది, వద్దొద్దొద్దు, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు వాక్యమేనా, కాసేపు నువ్వు వాక్యం వినమాకో, కాసేపు నువ్వు ప్రార్థనలో ఉండమాకని దేవుని బిడ్డ నిన్ను ప్రార్థనలో ఉండకుండా, వాక్యం వినకుండా నీలో అవిధేయత కలిగిస్తూ ఉంటది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. పిల్లలు చెప్పట్లేదేంటి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మా, దేవుడేమో నీలో విధేయత కలిగించాలని చూస్తూ ఉంటాడు. నువ్వేమో ఆయన మాట ప్రకారం నడవడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే సాతాను ఏం చేస్తుందంట? అవిధేయతలోనికి నడిపిస్తుంది. అంటే వాక్యం విను, ప్రార్థనకెళ్ళు, అన్నీ చెయ్యి, కానీ విన్న వాక్యం ప్రకారం నడవద్దు అంటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది కూడా మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. హల్లెలూయా. ఏమండి? ఇక్కడ సాతాను ఎందుకు ప్రేరేపిస్తుందంట? మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రేరేపిస్తుందంట. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపిస్తుందంటే, ఏమండి, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు అది దేవుని వాక్యానుసారమా కాదనేది పక్కన పడేస్తుంది. నా మనసు చెప్తుంది నేను చెయ్యాలా, నా శరీరం కోరుకుంటుంది నేను చెయ్యాలా అని సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటది. హల్లెలూయా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, ఏమండి, ఇందా ఫోన్ చేస్తానేమో ఇదిగో అన్నా వస్తున్నాను అన్నది, ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి సాతాను ప్రేరణకు లొంగిపోయి టీవీలో సినిమా చూస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటే ఎవరి ప్రేరణకు లొంగింది కదా? అర్థమవుతుందమ్మా? నేను చెప్తున్నా మీకు. దేవుడేమో ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళి అంటాడు. నీలో నా మనస్సు రగిలిస్తూ ఉంటాడు దేవుడు. ప్రార్థనకి వెళ్ళు, ఇంటి దగ్గర నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ప్రార్థనకి వెళ్ళి అంటాడు. సాతాను అంటది, టీవీలో మంచి సినిమాస్ చూడంటది. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. లేదా అంటది, నీకు బలహీనత ఉంది కదా, నీకు నడుము నొప్పి ఉంది కదా, నీకు శరీర రుగ్మత ఉంది కదా, నీకు రాత్రి అంతా నిద్ర లేదు కదా, కాసేపు నిద్రపో, కాసేపు ఏమండి నువ్వు ఇంటి దగ్గర కూర్చో, ఇన్ని పనులు పెట్టుకొని ఎందుకు వెళ్తావు నువ్వు ప్రార్థనకని దేవుని బిడ్డలారా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటది. హల్లెలూయా. నీ మనస్సు చెప్పే మాటలు ఆ కోరికలకు లొంగిపోవడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తుంది, అవిధేయతలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. మొదటిదేమో సాతాను నిన్ను అవిధేయతలోనికి నడిపించడానికి నిన్ను వెనకాల నుండి మోటివేట్ చేస్తుంది. రెండోదేమో నీ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు. ఏమండి శరీరం ఏం కోరుకుంటది? సుఖాన్ని కోరుకుంటది. హల్లెలూయా. ఏమండి ప్రభు మోకాళ్ళు ఏమంటే గనక ఏ మోకాళ్ళు వేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా? కూర్చొని చేయలేమా? హల్లెలూయా. ఏమండి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయమంటే అంత పొద్దున్నే ఏసేని నిద్ర లేపాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమండి మన మనసు మన శరీరం సుఖాన్ని కోరుకొని ఆ సుఖానికి అనుగుణంగా మనం తిప్పేయాలని చూస్తుంది సాతాను. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? మూడో మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 2వ అధ్యాయంలో 2వ వచనంలో నుంచి మనం చూద్దాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నడిచారు వీళ్ళు? దేవుల్లో నడిచారా? లేదు, లోకంలో నడిచారు. లోకంలో నడిచారు, లోక సంబంధమైన విషయాల్లో నడిచారు. దేవుని బిడ్డలారా, దేవుడేమో నిన్ను దేవునిలో నడవమంటుంటే సాతానేమో నిన్ను లోకంలో నడవమంటూ ఉంటది. నిజమైన దేవుడి దగ్గరికి రానివ్వదు, నిజమైన రక్షకుడి దగ్గరికి రానివ్వదు, దేవుని మాటలు నేను విన్నవదో. హల్లెలూయా. విన్న నీ హృదయంలో విత్తబడిన మాటలు ఏమంటే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి అంట. హల్లెలూయా. దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకుపోయిందని ఏమండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాలను గురించినటువంటి ఉపమానంలో ప్రభు రాయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యొక్క అనుగ్రహం దేవుడి దగ్గర నడిపిస్తే, దేవుని అనుగ్రహం నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తే, దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసులోనికి నడిపిస్తే సాతాను యొక్క ఏమండి ప్రేరణ నిన్ను దేవునికి దూరం చేయాలని చూస్తుంది, నిన్ను ప్రార్థనకు దూరం చేయాలని చూస్తుంది, నీలో అవిధేయత కలిగిస్తుంది, దేవుని మాటలు వినకుండా చేయాలని చూస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ముచ్చట్ల వైపుకు నిన్ను తిప్పుతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ సాతాను ఇంకా ఏం చేస్తుందో మన జీవితంలో, వాడు ఏ విషయాల్లో ఇంకా మనలను అణిచేయాలని చూస్తూ ఉంటాడో, వాడి యొక్క మోటివ్ ఏంటి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, రాయబడిన మాటలో 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేసెను. స్తోత్రం చెప్పండి. అమ్మా ఏంది? నిన్ను అవిశ్వాసంలో పడేసి దేవుని కార్యాల వైపుకు చూడకుండా చేస్తుందంట. స్తోత్రం చెప్పండి. నీలో ఏం పుట్టిస్తుందమ్మా? అవిశ్వాసం. అవిశ్వాసం. హల్లెలూయా. దేవుడేమో ప్రార్థన చేసి సమస్తం జరిగిద్ది అంటది అని దేవుడు అంటే, సాతాను అంటది, ఓ ఎన్ని జరిగింది నీ జీవితంలో, ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఏం జరిగింది అని నిన్ను అవిశ్వాసంలోనే నడిపిస్తుంది. నీ కన్నులకు దేవుని కార్యాలు కనబడకుండా చేస్తుంది. ఇంతకాలం దేవుడు చేసిన మేలులో నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా చేస్తుంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మేలులు మనం మర్చిపోయినప్పుడే దేవునికి దూరం అయిపోవాలనిపిస్తుంది. దేవుని యొక్క కార్యాలు మనకు జ్ఞాపకం రాలేనప్పుడు మనం దేవునికి దూరంగా బ్రతకాలనిపిస్తుంది, దేవుడి దగ్గర రావాలనిపించదు. హల్లెలూయా. ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక ఆమె దైవజనుడి గారికి వచ్చి ఏమంటుంది? అయ్యగారు, నేను వచ్చే వారం నుంచి ప్రార్థనకి రానందంట. పర్లేదు, అటు కూర్చోరా, మంచి కూర్చో. నేను వచ్చే వారం నుంచి ప్రార్థనకు రానందంట. అంటే పాస్టర్ గారు అన్నాడంటే ఏమైందమ్మా అంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడండి, నేను 2 నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు అసలు ఏం జరిగింది, నేను రాను ప్రార్థనకి, నేను రాను అన్నట్టు. అంటే పాస్టర్ గారు ఓహో అనేసి అనుకున్నాడు. పాప ఆమె చాలా కాలం నుంచి విశ్వాసి, చాలా మంచి విశ్వాసి. ఏమండి అలాంటి విశ్వాసి చర్చికి రానంటే పాస్టర్ గారు ముందు కొంచెం ఏమండి బాధపడ్డాడు. తర్వాత అర్థమైంది,
ఈమె నాకు ఏం మేలు చేశాడు అనగానే దైవజనుడికి అర్థమైపోయింది. ఓకే, అవిశ్వాసంతో ఈమె కన్నులకు సాతాను గుడితనం కలగజేసింది కాబట్టి నేను ఈమె కన్నులు తెరిపించాలి అని దైవజనుడు ఏం చేశాడంటే, సరేనమ్మా నువ్వు బలవంతంగా మందిరానికి రావద్దు, అయితే నువ్వేం చేస్తావు అంటే నాకు చిన్న పని చేసి పెట్టు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఏంటి ఇంటికి వెళ్ళినాక దేవుడు నువ్వు నమ్ముకున్నది నుంచి దేవునికి ఏమేమి మేలు చేశాడో ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చి మానే అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏమన్నాడు? నీకు దేవుడు ఎన్ని మేలు చేశాడో ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చి మానే తల్లి అన్నాడు. అయ్యా మళ్ళీ వచ్చే వారం నాకు ఎందుకో ఈ రోజే రాస్తానని చెప్పి వాళ్ళ మనవరాలను తీసుకొని చర్చి బయట కూర్చుందంట. కూర్చొని ఓ పెన్ను పేపర్ పట్టుకొని రాయమంటుందంట. హల్లెలూయా. ఏం రాయాలి నాయనమ్మా అంటే, రాయి, నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పాడు, భయంకరమైన రోగంలో ఉన్నప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చాను, సంఘమంతా ప్రార్థన చేస్తే నన్ను బ్రతికించాడు రాయి అందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఏంది? సంఘమంతా ప్రార్థన చేస్తే నేను బతికాను రాయి అందంట. ఈ మాట అనగానే ఈవిడికి ఎప్పుడైతే ఆ మేలు గుర్తొచ్చిందో కొంచెం ఈమెలో ఉన్నటువంటి ఆ కఠినత్వం కొంచెం జరిగింది పక్కకి. హల్లెలూయా. ఏమండి అన్న తర్వాత మరలా చెప్తున్నాడు, ఓకే నాయన మరి రాసా, రెండోది ఏంటో చెప్పంటే, రాయి, ఒకప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సరైన ఇల్లు ఉండేది కాదు, ఒక తాటాకులు గుడిసి ఉండేది, లోన పడుకుంటే పైన ఉన్న చుక్కలన్నీ కనబడి. హల్లెలూయా. అంత భయంకరమైన పేద స్థితిలో ఉన్నాం, ఈ రోజు 2 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు రాయి అందంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇది చెప్పండి. హల్లెలూయా. రాసిన తర్వాత మరలా రాశాను నాయనమ్మా, 3 చెప్పందంట. చెప్తే మరలా చెప్తుంది, మనం మందిరానికి వచ్చినప్పుడు, నేను ప్రారంభంలో వచ్చినప్పుడు నేను ఒక్కతానే వచ్చేవాడిని, మీ తాత భయంకరంగా తాగొచ్చి ఎగిరెగిరి తన్ని మరి నన్ను కొట్టేది, కానీ సంఘ ప్రార్థన ద్వారా మీ తాతను మార్చుకున్నాడు దేవుడు. ఏమండి మీ తాత మారిన తర్వాత నాకన్నా ముందు బైబిల్ పెట్టుకుని మందిరానికి వస్తున్నాడు. ఈరోజు మన ఇళ్ళల్లో ఏ గొడవలు గోళ్ళు లేవు, రాయి అందంట. హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్తామంటే ఆమెలో ఉన్నటువంటి ఏం తొలగిపోతుంది? అవిశ్వాసం తొలగిపోతుంది. దేవుడు ఏం చేశాడు నాకు అని ప్రశ్నించిన స్వభావం నెమ్మదిగా కరిగిపోతా ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాశాను ఆయనమ్మ అనగానే మరొక మేలు. ఏమండి అప్పుడు దాకా కోపంతో ఉన్న ఈమె మొహం చిన్నపోయిందిక. అయ్యో నేను దేవుని నిన్ను మాట్లాడినానా, నేను దేవుని మందిరానికి దూరం అవుతానన్నానా అని చిన్నపోయి మరొక మేలు చెప్పింది. ఏమని తెలుసా? ఇదిగో మేము అప్పట్లో మీ నాయన, నేను, మీ తాత, ఇంకా మీ బాబాయ్ వాళ్ళందరూ ఆటోలో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, ఆటో తిరగబడింది, 2-3 పల్టీలు కొట్టింది, కానీ ఎవ్వరికి ప్రాణాపాయం రాకుండా దేవుడు కాపాడాడు రాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంక ఈమె తట్టుకోలేకపోతుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏడుస్తూ ఉంది. పోయి పాస్టర్ గారి పాదాల మీద అడిపోయింది, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించ, నా జీవితంలో ఇన్ని మేలులు చేశాడు దేవుడు, నాకు ఏం మేలు చేశాడు, నేను రాను, నా ప్రార్థన వింటా లేదని కఠినత్వంతో నా నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడు. హల్లెలూయా. దైవజనుడు అడిగినట్టు, అమ్మా ఇంతకీ ఏం ప్రార్థన లేదమ్మా నీది అంటే, అయ్యా 2 నెలల నుంచి వాషింగ్ మిషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు వాషింగ్ మిషన్ ఇవ్వలే దేవుడు. హల్లెలూయా. నాకు ఒకటే నడువు నొప్పి, బట్టలు ఉతకలేకపోతాను, వాషింగ్ మిషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను, వాషింగ్ మిషన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు వస్తానన్నావు అంటే, ఎప్పుడో చచ్చిపోవలసిందని దేవుడు నన్ను బతికించాడయ్యా, నేను బతుకున్నాను కాబట్టి వాషింగ్ మిషన్ కావాలన్నా, అప్పుడే చచ్చిపోతే ఏ వాషింగ్ మిషన్ అవసరం అయ్యేది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను బ్రతికించాడు, నా కుటుంబంలో సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు నేను ఏ పూరుగుడిసలో ఉన్నానో నా పక్కింటోళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా భర్తను దీవించాడు, నా పిల్లల్ని దీవించాడు, ఇంతకన్నా గొప్ప మేలు ఏముందయ్యా నా జీవితంలో. కాబట్టి నా బ్రతికినంత కాలం నేను మందిరంలోనే బ్రతుకుతానని ఒక గొప్ప సమర్పణలోనికి వచ్చింది. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, సాతాను మన కన్నులకి గుడ్డితనం కలగజేస్తుంది. దేవుని మేలు మన కళ్ళ ముందుకు రానివ్వదు. మనకు దేవుడు ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో రానివ్వకుండా ఏమంటది మన దగ్గరకు వచ్చి అవిశ్వాసం కలిగించడానికి, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన విన్నాడా దేవుడు, నువ్వు అడిగింది ఇచ్చాడా, నువ్వు అనుకున్నది అయ్యిందా? ఈ అవిశ్వాసాన్ని మనలో పుట్టించి నేను దేవుడికి దూరం చేయాలని చూస్తుంది. బిడ్డ, జరగవలసిన వాటి కొరకు చింతించడం మానేసి జరిగిన మేలులను బట్టి నువ్వు దేవుని స్తుతించు. తగిన కాలంలో దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు, తగిన కాలంలో దేవుని నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి తర్వాత 3వ మాట, ఆ తర్వాత 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం.
మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. శ్రద్ధగా నలమ్మా, మాట్లాడకూడదు. తెస్సలోని పత్రిక 2:18. కాబట్టి నేను మీ యొద్దకు రావాలనని యుంటిని, పౌలను నేను పలుమార్లు రావాలనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సాతాను ఏం చేస్తుందంట? ఎక్కడికి రాకుండా, ఏమండి, సహవాసంలోనికి రాకుండా, సంఘంలోనికి రాకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థనా సమాజంలోనికి రాకుండా సాతాను మనల్ని అభ్యంతరపరుస్తుంది. ఎందుకంటే సహోదరులు ఎక్కడైతే కలుసుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న స్థలానికి నువ్వు వెళ్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. అపవాదికి ఇంక నీ జీవితంలో చోటు ఉండదు. అపవాదికి నీ జీవితంలో ఏమని ఎంత మాత్రం అవకాశం ఉండదు. యేసయ్య ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ప్రభు ఏమని రాయించాడు? ఈ బండ మీద నా సంఘం కట్టుదునో, దీని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అమ్మ, దేని ఎదుట? సంఘం ఎదుట. సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారాలంటే, పాతాళలోక ద్వారాలంటే ఎవడి ద్వారాలు? అపవాది ద్వారాలు, అపవాది యొక్క కుతంత్రాలు, అపవాది వేసుకొని వచ్చేటటువంటి వ్యాధులు, రోగాలు, సమస్యలు, మరణం, అది నీ జీవితంలో నిర్మూలమైపోవాలంటే సంఘ ప్రార్థన నీకు అవసరం, సంఘ సహవాసం నీకు అవసరం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఆ సంఘం వచ్చినా రాపోయినా పర్లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను సంఘంలోనికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటామండి, సంఘానికి మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఏమండి, మన కుటుంబానికి ఇచ్చినంత వాల్యూ సంఘానికి మనం ఇవ్వలేకపోతాం కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? నీకు సంఘం యొక్క విలువ అర్థం కాలేదు. నీకు సంఘం యొక్క విలువ అర్థం కాకుండా సాతాను నీ కన్నులకు గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. సంఘం ఎంత విలువైందో తెలుసా? సంఘం దేవుని రక్తంతో కడగబడింది. సంఘం దేవుని చేత కట్టబడింది. ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని ఎవరన్నారన్నమాట? దేవుడు అన్నాడు. దేవుడు కట్టింది సంఘం ఇది. దేవుడు తన రక్తం ఇచ్చి, ఏమండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, పాతాళలోక ద్వారాలు సంఘ ప్రార్థన ఏదండి నిలవనేరవు అన్నంత శక్తివంతమైంది సంఘం ఇది. హల్లెలూయా. ఇలాంటి సంఘములోనికి రాకుండా చేయడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. సాతాను నీకు అడ్డులు పెడతా ఉంటాడు. ఏ అడ్డులు పెడతాడండి సాతాను? ఎలాంటి అడ్డులు పెడతాడు చెప్పండి? ఎలాంటి అడ్డులు పెడతాడంటే, కరెక్ట్గా ప్రార్థనకి వెళ్ళే టైంలోనే పని పెడతాడు. ప్రార్థనకి వెళ్ళే టయానికే, అమ్మా మీ ఆయన ఏదో కూర తెస్తాడు, ఏ చికెనో ఏ మటనో తెచ్చి ఇప్పుడు అర్జెంట్గా నేను తినాలంటాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రార్థనకి వెళ్ళే టయానికే చుట్టం వస్తాడు. ప్రార్థనకి వెళ్ళే టయానికి ఇంట్లో ఉన్నటువంటి, అప్పుడు దాకా మన కళ్ళకు కనబడదు, ఇల్లు ఎంత చెత్తగా ఉందో, ఇల్లులో ఎక్కడ బట్టలు అక్కడ ఉండో, ఏం కనబడవు. కరెక్ట్గా ప్రార్థన ఉందనే టయానికి ఇల్లు అంతా కనబడుతుంది మనకి. ఎంత చెత్తగా వేసుకొని నువ్వు ప్రార్థనకి వెళ్తావా? హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? ఇల్లంతా ఎంత భయంకరంగా ఉందే, ఇట్లా పెట్టుకొని నువ్వు ప్రార్థనకు పోతావా? శుభ్రం చేయి అంటాడు సాతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? నిజమే, సాతాను నిన్ను దేవుని మందిరానికి రాకుండా, సంఘంలోనికి రాకుండా ఎన్నో ఆటంకాలు పెడతాడు. విన్నారా తల్లి? ఎన్నో ఆటంకాలు పెడతాడు, ఎన్నో అడ్డులు పెడతాడు. వాక్యం వినకుండా కూడా ఎట్లాగైనా ఆటంకాలు పెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని నువ్వు జయించాలా. దాన్ని నువ్వు జయించగలిగినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దాన్ని జయించకుండా సాతానికి నువ్వు చోటిస్తే, సాతానికి అవకాశం ఇస్తే, వాడు నీ జీవితంలో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, నిన్ను ఆటాడిస్తాడు. హల్లెలూయా. నీ జీవితం మీద అజమాయిషీ చేయాలని చూస్తాడు. నిన్ను తప్పుడు విధానాల్లోనికి నడిపిస్తాడు, నిన్ను చెడు స్నేహాల్లోనికి నడిపిస్తాడు, చెడు అలవాట్లలోనికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మరొక మాటను మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే దేవుడు ఆదాము అవ్వలతో ఏమని చెప్పాడు? ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదువు అన్నాడు. హల్లెలూయా. సాతాను వచ్చి ఏమంటుంది? ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి వాటిలో దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడా అనేసి అడిగింది. అంటే అప్పుడు అవ్వమ్మ ఏమంటుంది? అవునవును, ఇదిగో ఈ పండు తింటే మేము చచ్చిపోతాము, దీన్ని ముట్టొద్దన్నాడు, దీన్ని తినొద్దన్నాడు అనగానే సాతాను అనుమానం పుట్టించింది. ఏం పుట్టించిందమ్మా? మాట్లాడలేదు. హృదయంలో అనుమానం కలిగించింది. దేని మీద?
దేవుని మాటల మీద అనుమానం. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ఉపయోగించేటటువంటి, వాడు ప్రేరేపించే మరొక అద్భుతమైన పన్నాగం ఏంటో తెలుసా? అనుమానం. ఏంటి అట్లట్లేదు చెప్పండమ్మా. దేని మీద అనుమానం? దేవుని మాటల మీద అనుమానం. అంటే వాక్యం వింటూ ఉంటావు, దేవుడు మాట్లాడుతాడు, నీ జీవితంలో గొప్ప మేలు నేను చేయబోతున్నాను అంటాడు దేవుడు. నీలో అనుమానం వస్తూ ఉంటుంది, అవిశ్వాసం వస్తూ ఉంటుంది. జరిగిద్దా? ఎన్ని లేదు మనం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద అనుమానం కలిగిస్తాడు, దైవజనుల మీద అనుమానం కలిగిస్తాడు, ఇంట్లో భర్త మీద భార్యకి అనుమానం పుట్టిస్తాడు, భార్య మీద భర్తకే అనుమానం పుట్టిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, అనుమానమే తినిపోతాం అన్నారు కదా. ఏమండి, అనుమానం అనేది ఒక దెయ్యమని లోక సామెత కూడా చెప్తుంది కదా. అనుమానం దెయ్యం కాదు, కానీ దెయ్యం కలిగించే ఒక అస్త్రం. అది దెయ్యం ఉపయోగించేటటువంటి ఒక అస్త్రం అనుమానం. వాడు అనుమానం కలిగించి నేను దేవునికి దూరం చేయాలని చూస్తాడు. అనుమానం కలిగించి నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని చూస్తాడు. అనుమానం కలిగించి నీ సంఘంలో చీలికలు చేయాలని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అనుమానం అనేది వాడు చేసేటటువంటి భయంకరమైన పన్నాగం. మొట్టమొదట ఆదాము అవ్వల పాపంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటల మీద అనుమానం, దేవుని మాటను సందేహించడం, అనుమానించడం. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది జరిగిద్దా అనే అనుమానం వస్తుంది మనకి, ఇది అవుతుందా అనే అనుమానం వస్తుంది మనకి. బిడ్డలారా, అది ఎప్పటికీ కూడదు, అది ఎన్నటికీ కూడదు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండమ్మా. యోబు గ్రంథము ఒక రెండు మాటలు నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అపవాది ఇంకా దేనికి మనల్ని ప్రేరేపిస్తాడు? ఏం చేయాలని చూస్తాడు జీవితాలని? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. స్తోత్రం చెప్పండి. నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకుండా నిలకడగా నిలబడ్డాడు విశ్వాసంలో అని చెప్తున్నాడు. అంటే అపవాది ఏం చేస్తుంది? దేనికి ప్రేరేపిస్తుందంట? కారణం లేకుండా నిష్కారణముగా ఇతరులని పాడు చేయాలా, ఇతరుల యొక్క పనులు పాడు చేయాలా, ఇతరుల యొక్క కుటుంబానికి కలిగిన క్షేమాన్ని పాడు చేయాలా. హల్లెలూయా. కొంతమంది అమ్మలక్కలు కూర్చుంటూ ఉంటారు రోడ్ల మీద, కూర్చొని అమ్మా ఎదుటోళ్ళ కోసం ముచ్చట్లేసి వాళ్ళ కుటుంబం యొక్క విలువలు తెచ్చి రోడ్డు మీద పెడతా ఉంటారు. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? వాళ్ళ కుటుంబ విలువలు రోడ్డు మీద పెడతారు, వాళ్ళ పిల్లల జీవితాలు తెచ్చి రోడ్డు మీద పెడతారు, వాళ్ళ జీవితాలను రోడ్డుకి ఈడుస్తారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అది ఎంత మాత్రం కలవదు. సాతాను ఏం చేసిందంట? నిష్కారణంగా మంచి క్షేమ స్థితిలో ఉన్నటువంటి యోబును తన కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రేరేపించింది. స్తోత్రం చెప్పండి. యోబు కుటుంబం చెడిపోవడానికి ఎవరి ప్రేరణ కారణం? సాతాను ప్రేరణ, సాతాను యొక్క ప్రేరణ. నిజమే, మన జీవితాలు పాడు చేయబడ్డానికి, మన కుటుంబాలు పాడు చేయబడ్డానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వింటున్నారా బిడ్డలారా? వినండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి దేవుని మాటలు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది వినకుండా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది సాతాను. ఇప్పుడు అర్థమైందా? జాగ్రత్తగా వినాలా. అదే అమ్మా, ఎక్కడికి వెళ్ళి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఈ మాటను చదువుతున్నాను. అతనిని నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. సాతాను ఏం చేసిందంట? నిష్కారణంగా మంచి స్థితిలో ఉన్నటువంటి యోబును, అతని కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవరిని ప్రేరేపించింది? దేవుణ్ణి ప్రేరేపించింది. అమ్మా, దేవాది దేవుణ్ణే ప్రేరేపించి ఒక వ్యక్తిని తన కలిగిన క్షేమాన్ని పాడు చేయడానికి దేవుణ్ణే ప్రేరేపించగలిగినప్పుడు నిన్ను ప్రేరేపించడంటావా? అట్లా నిన్ను ప్రేరేపించడంటావా? ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు.
అందుకే మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఒకళ్ళ మీద మనం చెడ్డగా మాట్లాడుతున్నామంటే అది సాతాను ప్రేరణ నువ్వు అర్థం చేసుకోవాలి. ఎదుటోళ్ళకి వాళ్ళ క్షేమాన్ని, వాళ్ళ సమాధానం పాడు చేసే మాటలు నీ నోట వస్తున్నాయంటే ఇది సాతాను ప్రేరణరా. ఎదుటోడి యొక్క ఆస్తి నష్టం నువ్వు కలిగిస్తున్నావంటే నీకు అర్థమైపోవాలి ఇది సాతాను ప్రేరణ. నేను సాతాను యొక్క ప్రేరణ ప్రకారం నేను ఎందుకు నడుస్తున్నాను అని నీకు అర్థమైపోవాలా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సాతాను ఏం చేస్తాడు తెలుసా? బాగున్న కుటుంబాలు పాడు చేయడానికి ప్రేరేపిస్తాడు, అనేక మందిని ప్రేరణిస్తాడు. అందుకే కొంతమంది ఎవరైనా మంచిగుంటే వారు లేరు, వాళ్ళ మీద మంత్రప్రయోగాలు చేస్తూ ఉంటారు, చేతబడులు చేస్తూ ఉంటారు. ఎవరైనా అందంగా కనబడి అందంగా రెడీ అయ్యారు అనుకోండి, ఇంకా వాళ్ళు వచ్చి ఏంది నువ్వు ఎంత అందంగా ఉన్నావేంటి అంటే కథమేగా అయిపోయిందే. హల్లెలూయా. ఏంటి ఎంత చక్కగా ఉన్నావేంటి అన్నదని అయిపోయినట్టేగా. హల్లెలూయా. ఎక్కడలేని కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఎక్కడలేని తలబాధ వస్తుంది. అప్పుడు దాకా మంచిగా తిని చక్కగా నిద్రపోయిన వాళ్ళు ఆ రోజు నుంచి నిద్ర ఉండదు, ఆకలి ఉండదు. హల్లెలూయా. ఇది సాతాను యొక్క ప్రేరణ. సాతాను యొక్క ప్రేరణ ఏంటంటే ఎవడైనా మంచిగా ఉంటే చూస్తూ ఉండలేడు, ఏ కుటుంబం అంతా మంచిగా ఉంటే చూస్తూ ఉండలేడు, ఎవరి మధ్యలో అయినా సఖ్యత ఉంటే ఐక్యత ఉంటే చూస్తూ ఉండలేడు, వాడు పాడు చేస్తాడు. హల్లెలూయా. స్నేహం పాడు చేస్తాడు, సఖ్యత పాడు చేస్తాడో, సహవాసాన్ని పాడు చేస్తాడో, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానాన్ని పాడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను ప్రేరణకు మనం లొంగొద్దు. సాతాను యొక్క ప్రేరేపణకు మనం అవకాశం మన జీవితాల్లో ఇవ్వద్దు. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజులు 22వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటది. 21వ అధ్యాయం 22వ వచనములో ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు 22వ అధ్యాయం 21వ వచనం, క్షమించండి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి ఇలాగంటుంది. అమ్మ ఏమొచ్చింది? ఆత్మ ఏమని మాట్లాడుతుంది? నేను అతను ప్రేరేపిస్తాను అనగా యెహోవా అన్నాడు. ఏ ప్రకారంగా నువ్వు అతను ప్రేరేపిస్తావు అని అడిగినప్పుడు అప్పుడు ఆ ఆత్మ చెప్తుంది, ఆ యొక్క సాతాను చెప్తుంది, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధములాడే ఆత్మగా ఉంటానని చెప్పగా. హల్లెలూయా. 23వ వచనాన్ని చదువుదామా. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మను ఉంచి ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమంటుందమ్మా? ఈ ఆత్మ ఏం చేస్తుందంట? అబద్ధాలాడే ఆత్మ, అబద్ధాలు చెప్పడానికి ప్రేరేపిస్తుందంట. పిల్లలు వింటున్నారా? చీటికి మాటికి అబద్ధాలు ఆడించేది ఏంటో తెలుసా? సాతాను, దెయ్యం. ఒకవేళ మీరు మాటి మాటికి మీ తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతున్నారంటే నువ్వు సాతాను నిన్ను నడిపిస్తుందని అర్థం. అబద్ధం ఆడకూడదు. ఏదైనా ఒక దెబ్బ కొట్టినా నిజమే చెప్పాలి. స్తోత్రం చెప్పండి. కొడతారు ఒక దెబ్బ. మీ అమ్మ నాన్న కొట్టకపోతే ఎవరు కొడతారు మిమ్మల్ని? అవునా కదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే మాట్లాడాల. అది దేవుని పిల్లల లక్షణం. అది సాతాను పిల్లల లక్షణం ఏంటంటే ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడతారు, ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడతారు. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, ఇదిగో నేను వారి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటానంటుంది. స్తోత్రం చెప్పండి. కొంతమంది నోరు తెరిస్తే వెంటనే అబద్ధం వస్తుంది. కారణం ఏంటంటే నేను అనుకుంటున్నా వారు దెయ్యం చేత పట్టబడి నడిపించబడుతున్నారు. సాతాను యొక్క ప్రేరణ వారిలో ఉంది. సాతాను వారిని ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ,